రథసప్తమిని మాఘమాసంలోని ప్రకాశవంతమైన పక్షంలో 7వ రోజున జరుపుకుంటారు. ఈ రోజున సూర్య భగవానుడికి నీటిని అర్పించి పూజిస్తారు. ఈ రోజున సూర్యుడిని పూజించడం, దాన ధర్మాలు చేయడం వల్ల ఆరోగ్యం, విజయం లభిస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం రథసప్తమి ఎప్పుడు జరుపుకుంటారో తెలుసుకుందాం. దాని పవిత్ర సమయం, పూజ పద్ధతి గురించి కూడా తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం మాఘ శుక్ల సప్తమి తిథి జనవరి 25న తెల్లవారుజామున 12:39 ప్రారంభమవుతుంది. ఈ తిథి జనవరి 25న రాత్రి 11:10 ముగుస్తుంది. కాబట్టి ఉదయించే తేదీ ప్రకారం రథసప్తమి జనవరి 25న జరుపుకుంటారు. రథసప్తమి నాడు ఉదయించే సూర్యుడికి ప్రార్థనలు చేయడం ఆచారం. ఈ సంవత్సరం రథసప్తమి నాడు సూర్యోదయం ఉదయం 7:13 జరుగుతుంది. రథసప్తమి నాడు పవిత్ర నదిలో స్నానం కూడా చేస్తారు. ఈ సంవత్సరం రథసప్తమి నాడు స్నానం చేయడానికి శుభ సమయం ఉదయం 5:26 ప్రారంభమై 7:13 వరకు ఉంటుంది. రథసప్తమి రోజున ఉదయం శుభముహూర్తంలో స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. తర్వాత ఒక రాగి పాత్రలో నీరు, అక్షింతలు, ఎర్రటి పువ్వులు తీసుకోవాలి. ఆ తర్వాత సూర్య భగవాన్ని మంత్రాలను జపిస్తూ పువ్వులు, కుంకుమ, చందనం, తామర పువ్వులు సూర్యునికి అర్పించాలి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి. పూజలో ఓం సూర్యాయ నమః అని జపం చేయడం మంచిదే. సూర్య చాలీస చదవండి. పూజ పూర్తయిన తర్వాత చివరకు పేదలకు దానం చేయాలి. రథసప్తమి రోజు సూర్యుడి పూజ చేసినప్పుడు పూజా సమయంలో దక్షిణం వైపు ముఖం కాకుండా తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖం చేసుకోవడం శ్రేయస్కరం. ఈ రోజున సూర్యుడిని పూజతో వైభవం, ఆరోగ్యం, సంపత్తి, శక్తి కలుగుతాయి.